సర్కార్ హరిత రాష్ట్రంగా మార్చేందుకు ఉక్కు సంకల్పంతో కదులుతోంది. ప్రజల్ని భాగస్వామ్యులు చేసేందుకు మొక్కలు నాటే కార్యక్రమాన్ని యజ్ఞంలా నిర్వహిస్తోంది. మొక్కలు పెంచే వారిని ప్రోత్సహించేందుకు అవార్డులు కూడా ఇస్తామంటోంది. మనిషి జీవితంలో పెనవేసుకుపోయిన మొక్క కోసం మొక్కాల్సిన రోజులు వచ్చేశాయి. నీరులాగా మనిషికి జీవనాధారమైన మొక్కల పెంపకాన్ని పెంచాలన్న లక్ష్యంతో తెలంగాణ సర్కార్ హరిత రాష్ట్ర సాధన కోసం ఉద్యమాన్ని మొదలుపెట్టింది. ఒక మొక్క 100 మందిని బతికిస్తుంది. అందుకే వర్షాకాలంలో హరితహారాన్ని ఉద్యమంలా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ఒక మొక్కను ఉచితంగా ఇవ్వబోతోంది. 15 రోజుల్లో 46 కోట్ల మొక్కలే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. గ్రామంలోని ప్రతి దుకాణ యజమాని ఒక మొక్కనైనా దత్తత తీసుకునేలా పంచాయతీరాజ్ శాఖ ప్రణాళిక రూపొందించింది. గ్రామాల్లో నాటాల్సిన మొక్కల వివరాలను ముందుగానే పంచాయతీ కార్యదర్శులు సేకరిస్తారు. మండల పరిషత్ అధికారుల ద్వారా ప్రతి పంచాయతీకి పంపిస్తారు. ఈ మొక్కల వివరాలు రిజిస్ట్రార్లో నమోదు చేసేలా ఏర్పాటు చేసింది. పంచాయతీ పరిధిలో 20 మంది సిబ్బంది హరితహారం బాధ్యతలు చేపట్టేలా చర్యలు తీసుకుంటోంది. గ్రామంలో రోడ్లకి ఇరువైపులా మొక్కలు నాటేలా ప్రణాళిక రూపొందించింది. వాటికి రక్షణగా కంప చెట్ల కొమ్మలతో రక్షణ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాదు మొక్కల్ని పెంచే వారిని ప్రోత్సహించేందుకు వృక్షమిత్ర అవార్డుతో సత్కరించబోతోంది. గ్రామంలో ఎక్కువ మొక్కలు పెంచిన వారిని ఈ సత్కారంతో ప్రోత్సాహం అందిస్తామంటోంది.